ఆపరేషన్ చేసేవాళ్ళు కాదు. గర్భం ఉడికిపోయిందని చెప్పేవాళ్ళు. ఉడికిపోయేది. ఉడికిపోయింది అనుకున్నాడు అమ్మా నాన్న. కానీ ఒక ముసలాయన నాన్న దగ్గరికి వచ్చాడట. నీకు వచ్చే సంవత్సరం మరొక అబ్బాయి పుడతాడు. వాడు పుట్టిన తర్వాత నాకు చొక్కా పంచె పెట్టాలి, అన్నం పెట్టాలి అని చెప్పాడట. మా ఆవిడకి ఆల్రెడీ గర్భం ఉడికిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది, 6 పిల్లలు అయిపోయారు, ఇంకా ఏం లేవని అన్నాడు. ఇట్లాంటి ఉత్త మాటలు చెప్పబాకు, రా డబ్బులు ఇస్తాను కానీ అన్నాడట. నీ డబ్బులు అవసరం లేదు, నీ తిండి అవసరం లేదు, నీకు మరలా ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకు గొప్ప ప్రయోజకుడు అవుతాడు, అతడు పుట్టినరోజు మరలా వస్తా, నేను వచ్చినప్పుడు నాకు ఒక పంచె చొక్కా పెట్టి నాకు భోజనం పెట్టాలన్నాడట. నాన్న నమ్మలేదు, ఆయన వెళ్ళిపోయాడు. సంవత్సరం తిరిగింది, నేను దేవుని కృప వలన అమ్మ గర్భంలో వేయబడ్డాను. దేవుడు కరుణించాడు. నేను పుట్టిన ఒక వారానికో ఏమో ఆయన మరలా వచ్చాడట. ముసలాయి వచ్చి అన్నం పెట్టు, చొక్కా పంచె ఇవ్వు అన్నాడట. అసలు నాకు పిల్లలే పుట్టలేదు అన్నాడట నాన్న. నాకు పిల్లాడు పుట్టలేదనంటే నాకు చెప్పద్దు, పుట్టాడు అడుగో ఉయ్యాల్లో అన్నాడట. పుట్టాడు కానీ నువ్వు చెప్పినట్టు మగపిల్లాడు పుట్టలు ఆడపిల్ల పుట్టింది అన్నాడట నాన్న. నాకు చెప్పొద్దు, మగపిల్లాడే పుట్టాడు, నాకు చెప్పొద్దు, ముందు అన్నం పెట్టాడట. నాన్న అన్నం పెట్టాడు, పంచా చొక్కా ఇచ్చాడు. వెళ్తూ చెప్పాడట, జాగ్రత్తగా కాపాడుకో, జాగ్రత్తగా కాపాడుకో, గొప్పోడవుతాడు, లేకపోతే పాడైపోతాడు అని చెప్పి వెళ్ళిపోయాడట. మరలా ఎప్పుడు అతను కనపడలేదు. నాన్నకేదో నమ్మకం, నేనేదో గొప్ప అవుతాను, నేనేదో చేస్తానని అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమించేవాడు. అందరికి 2 జతలు తీస్తే నాకు 4 జతలు తీసేవాడు. అందరికి ఒక భాగం పెడితే నాకు 2 భాగాలు పెట్టేవాడు. నెలపొడుపు వచ్చినప్పుడు నన్ను పిలిచేవాడు, ఎక్కడున్నారా సిరిగా రా అనేవాడు. రాకపోతే బూతులు తిట్టేవాడు, ఛాయ్ అందరికి రా అని. వస్తే ముఖంలో ముఖం పెట్టమని అడిగేవాడు. ముఖంలో ముఖం పెడితే చూసి ఇకబో అనేవాడు. ఎందుకు పిలిచినట్టు ఇంత ఆత్రంగా, ఏదో కాలిపోతున్నట్టు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అన్నాను. కాదురా, నువ్వు కారణ జన్ముడివి, నీ ముఖం చూస్తే మేలు జరుగుద్దని, నెలపొడుపు చూసిన తర్వాత నీ ముఖం మంచి వాళ్ళు ఇష్టమైన వాళ్ళ ముఖం చూస్తే మేలు జరుగుద్దని నిన్ను రమ్మన్నాను అని చెప్పాడు. నాన్నకి ఎంత ప్రేమో నా మీద అనుకున్నాను. రోజులు జరిగిపోతున్నాయి. 8వ తరగతి వరకు 6వ తరగతి వరకు నేను ఇంట్లోనే ఉన్నాను. దేవుని సన్నిధికి వెళ్తున్నాం. అమ్మా నాన్న వాళ్ళంత పితరులందరూ కొంత అన్య విశ్వాసంలో ఉన్నప్పటికీ నాయనమ్మ ద్వారా మేము ప్రభువుని తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చాం. నాన్నకు అంతో ఇంతో నామకార్థ క్రైస్తవ జీవితం ఉండింది. ఆ తర్వాత మేము మా అక్క ద్వారా ప్రభు సన్నిధిలోకి వచ్చాం. దేవుని వాక్యం విన్నాం. అక్క రక్షించబడింది. మొదట దేవుణ్ణి బాగా ప్రేమిస్తూ ఉండేది. నేను రానన్నా కూడా చెవు పట్టుకొని లాక్కెళ్ళేది దేవుని మందిరానికి. అందుకని చిన్నప్పటి నుంచే దేవుని మందిరంలో ఉన్నాను, వాక్యాన్ని వింటున్నాను, కంటతా చదివేస్తా వాక్యాలన్నీ కూడా. అనేక అధ్యాయాలు కంటతా చెప్తా. 760 పాటలు చూడకుండా పాడేవాడిని. క్విజులు, ప్రైజులు, డాన్సులు, డ్రామాలు మొత్తం నాయే. అన్నిట్లో బాగుండేవాడు, అందరూ మెచ్చుకునేవారు, నాన్న గర్వంగా చెప్పుకుంటుండేవాడు. ఇలా అయిపోగా 7వ తరగతిలో నన్ను తర్లుపాడనే ఊర్లో నన్ను హాస్టల్లో వేశారు. చర్చికి దూరం అయిపోయాను. అప్పుడు దాకా కనీసం టీవీలో సినిమా చూడటం నాకు తెలియదు. ఎందుకని? అక్క వాక్యాలు నేర్చుకోకపోతే అన్నం పెట్టదు, చెప్పేదాకా అన్నం పెట్టదు. లేదనంటే మిషన్కి కట్టేసి రోలకర్రతో కొట్టేసేసేది. అందుకని ఆమె కోసమన్నా వాక్యం చదువుకుండేవాడిని. అలాగూ నా జీవితం చిన్న వయసులో కాస్త బాగానే ఉన్నాను. కానీ హై స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేను మెల్లగా అమ్మా నాన్న దూరం అవడం వలన, ప్రార్థన దూరం అయిపోవడం వలన అక్కడ మెల్లగా స్నేహితుల స్నేహాలు పట్టాను. వాడిలో యేసుదాస్ అని ఒకడు ఉన్నాడు, మా క్లాస్మేట్. ఆ యేసుదాస్ గారు ఏం చేశాడనంటే, మా స్కూల్లో శనివారం సినిమాలు వేస్తున్నారు, టీవీ పెట్టి VCR పెట్టి సినిమాలు వేస్తా ఉంటే ఆ సినిమాలు చూడటానికి నన్ను రమ్మన్నాడు. మా అక్క చెప్పింది సినిమాలు చూస్తే కళ్ళు పోతాయని. నేను అనుకున్నాను, నిజంగానే చూస్తే కళ్ళు పోతాయేమోనని చూసేవాడిని కాదు, చూడాలనిపించేది కానీ కళ్ళు పోతాయని చూసేవాడిని కాదు. అంటే వాడన్నాడు, నువ్వు కనుక సినిమాకు రాకపోతే నేను అన్నం తిన్నాను. 3 రోజులు అన్నం తినకుండా మానుకున్నాడు. వీడికి నా మీద ఎంత ప్రేమరా, నా కోసం అన్నం కూడా తినుకుంటున్నాడని. సరే వస్తాను లేరా, అన్నం తినన్నాను. అన్నం తిన్న తర్వాత ఇక వాడు సినిమాకు రమ్మని తొందర చేశాడు. సినిమా చూస్తున్నాను అది, కానీ భయం గుండెల్లో, ఎప్పుడు కళ్ళు పోతాయో, మధ్యలో కళ్ళు పోతాయేమో అనుకుంటున్నాను. ఎందుకంటే బాగా చిన్నప్పటి నుండి చెప్పటం వల్ల కళ్ళు పోతాయని అదే విన్నాను కదా. అందుకని నాకు కాస్త భయంగా ఉండింది అనమాట. ఏదో కాస్త భయపడతా కాస్త ఆనందంగా సినిమా చూసి ఇంటికి వచ్చాను, హాస్టల్కి వచ్చాను, పడుకున్నాను. కానీ నాకు నిద్ర పట్టట్లేదు. అందరు నిద్రపోతున్నారు, నేను మాత్రం కళ్ళు తెరుచుకొని ఇట్టాగే ఉన్నాను. 1-2 గంటల వరకు ఉన్నాను. ఇక తెలియకుండానే నా కళ్ళు మూతలు పడుతున్నాయి. ఎప్పుడు మెలకు వచ్చిందో అప్పుడు లెగ్ సిట్టు పెట్టుకుంటున్నాను, కళ్ళు పోకుండా ఉండాలి. అయితే 3-4 అప్పుడు ఎప్పుడు జారిపోయినాయి, ఈ చేయి జారిపోయింది, కళ్ళు పడిపోయినాయి.
నిద్రపోయాను. పొద్దున్నే నైట్ డ్యూటీ, తెల్లవారుజామున లెగిసి రూమ్ డ్యూటీలు చేస్తారే. చెంచయ్య అని ఒకడు నా క్లాస్మేట్ వచ్చి, అందరు లెగిసారు, లెగవరా, ఇంతసేపు పడుకున్నావు అన్నాడు. ఇక ఏముంది, నేను ఏడుస్తున్నాను కళ్ళు తెరవకుండానే. ఎందుకురా ఏడుస్తున్నావు అన్నాడు. నా కళ్ళు పోయినాయిరా అన్నాను. కళ్ళు పోవడం ఏమిట్రా అన్నాడు. రాత్రి సినిమా చూశాను కదా అందుకే కళ్ళు పోయినాయిరా అన్నాడు. సినిమా చూస్తే కళ్ళు పోవడం ఏమిట్రా తిక్కలాడా అని నీళ్లు తీసుకొచ్చి నా ముఖాన్ని చల్లాడు. ఎప్పుడైతే నా ముఖాన్ని నీళ్లు చల్లాడో ఒక్కసారి మనకు తెలియకుండానే కళ్ళు ఇట్లాగా చిలకరిస్తాం కదా, అలా చిలకరించినప్పుడు పైన ఫ్యాను రూఫ్ అంతా కనపడుతుంది. దిగ్గులు లెగిసి కూర్చొని, ఏంటిరా నా కళ్ళు పోలేదు అన్నాను. మరి మెంటలోడివి లాగున్నావు, నువ్వు తెలివిగల్లాడివి అనుకున్నా, ఇంత అమాయకుడివి ఏంటిరా, సినిమాలు చూస్తే కళ్ళు పోయేది ఇంద్ర టిక్కలోడా అన్నాడు నన్ను. కాదురా, మా అక్క చెప్పిందిరా సినిమాలు చూస్తే కళ్ళు పోతాయని, అందుకని భయపడతా రాత్రంతా నిద్రపోలేదు, ఇప్పుడు కూడా కళ్ళు పోయినాయి అనుకొని బాధపడుతున్నాను, సినిమాలు చూస్తే కళ్ళు పోవా అన్నాడు. వాడు అన్నాడు, నేను ఇప్పుడు 150 సినిమాలు చూశాను, నా కళ్ళు పోలేదు అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, అయ్యో అనవసరంగా వీళ్ళ దొంగ మాటలు విని నేను అనవసరంగా సినిమాలు చూడకుండా నా సంతోషాన్ని సరదాలన్నీ పోగొట్టుకున్నాను. ఇంకా నాకు మా అక్క మీద, మా పాస్టర్ మీద, మా ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చింది చూడు. ఇన్ని పాటలు, ఇన్ని ఫైట్లు, ఇంత కలర్ఫుల్ సినిమాలు అన్నిటిని నన్ను చూడకుండా ఆపేసేసారు ఈ బుద్ధి లేని వాళ్ళంతా. ఇంకా చూసుకు ఇప్పటి నుంచి చూసిన సినిమా 10 సార్లు చూస్తా. వాడు 150 చూసినా కూడా కళ్ళు పోలేదంట. ఈ అబద్ధాలన్నీ చెప్పి నన్ను సినిమా చూడనే లేదని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్న, చూసిన సినిమా 10 సార్లు చూడాలి, వచ్చిన ప్రతి సినిమా చూడాలి. అందుకే నేను ఏం చేసేవాడిని తెలుసా, స్కూల్కి పని ఉందని చెప్పి షాప్కి వెళ్ళి వస్తానని చెప్పి మొట్టమొదటి పేర్ల దగ్గర నుంచి ఇంటర్వెల్ దాకా చూసేవాడిని. సినిమా చూడాలంటే మొత్తం 3 గంటలు చూస్తే తంతారు కదా బడికి రాకుండా. అందుకని అక్కడి నుంచి ఒక రోజు చూసి మరలా స్కూల్కి వచ్చి, ఆ తర్వాత రెండో రోజు ఇంటర్వెల్ టయానికి పోయి చివరి దాకా చూసి వచ్చేవాడిని. ఎక్కడికి పోయావంటే ఏవో అబద్ధాలు చెప్పేవాడిని, సాడీలు చెప్పేవాడిని. ఆ రకంగా నేను చూసిన సినిమా 10 సార్లు చూడటం మొదలు పెట్టాను. డబ్బుల కోసం అబద్ధాలు ఆడటం మొదలు పెట్టాను. నాన్నను మోసం చేయటం మొదలు పెట్టాను. నేను అనుకుంటాను, ఒకవేళ నిజంగానికి ఆ రోజు నాకు కళ్ళు పోయి ఉంటే బాగుండేది. ఆ రోజు ఈ వాస్తవానికి ఈ భౌతికమైన కళ్ళు పోలేదు, కానీ నాకు మంచితనము, నీతి, యథార్థత అనే ఆత్మీయ కళ్ళు పోయినాయి. నేనేం చేస్తున్నాను నాకు అర్థం కాకుండా ఉండింది. చదువు మీద ఏకాగ్రత పోయింది. చెడ్డతనం నేర్చుకున్నాను, లెటర్లు రాయటం నేర్చుకున్నా, సినిమా పాటలు, మత్తు పదార్థాలు సేవించడం, సిగరెట్లు తాగటం, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడం, మోసం చేయటం, ఇవన్నీ కూడా నేర్చుకుని నా జీవితాన్ని మెల్లమెల్లగా పతనం చేసుకుంటూ వచ్చేసాను. నా ఫ్రెండ్స్ నాతో వచ్చేవారు. నాకు అసలే సత్యంత భయం చీకటంటే. నేను రాత్రిపూట సినిమాకి వెళ్ళాలంటే ముందు 3, వెనక 3, ఇక్కడ 4 3 12 రావాలి నాతోటి. వాళ్ళు లేకపోతే ఏ పక్క నుంచి అయినా దెయ్యాల లోపలికి వస్తాయేమోనని భయం చీకట్లో. అందుకని ఈ 12 మందికి మరి టికెట్ నేనే పెట్టుకోవాలి, కావాల్సినవన్నీ నేనే పెట్టాలి. అలా పెట్టాలంటే దొంగతనాలు చేయాలి, అలా పెట్టాలంటే అమ్మోళ్ళ దగ్గర డబ్బులు అబద్ధంగా తెచ్చుకోవాలి. ఈ రకంగా నేను నీతి నియమాలు పోగొట్టుకొని, యథార్థత, మంచితనం పోగొట్టుకొని నా జీవితం అంతా ఒక్కొక్క రోజుకు మలినమైపోతూ నా జీవితం పతనమైపోతూ వచ్చింది. 10th క్లాస్ 7th క్లాస్ ఎట్టోకట్లా పాస్ అయిపోయి ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాను. ఇంటర్మీడియట్ నన్ను మరి ఎంబీబీఎస్ చేయాలని చెప్పి, డాక్టర్ని చేయాలని చెప్పి నన్ను బాపట్ల మరి విలియం బూత్ కాలేజీలో జాయిన్ చేశాడు. అక్కడ ఇందిరా గాంధీ దగ్గర అవార్డులు తీసుకున్న లెక్చరర్స్ అక్కడ ఉన్నారు. మంచి కాలేజీలో జాయిన్ చేసి నన్ను ఇంటర్మీడియట్ చదివించాలని అనుకున్నాడు. కానీ 228 రోజులు బడి జరిగితే నేను కేవలం 38 రోజులు బడికి పోయాను. ఈ మిగతా టైం అంతా నేను ఏం చేశానని అంటే, ఈ స్నేహితులతో కలిసి తర్లుపాటిలో 1 సినిమా హాల్ ఉంటే బాపట్లలో 5 సినిమా హాల్స్ ఉన్నాయి. చూసిన సినిమానే చూసుకుంటూ ఒక్క సినిమాను కూడా వదిలిపెట్టకుండా తల్లిదండ్రుల్ని మోసం చేసి చదువును పాడు చేసుకుంటూ నా దగ్గర ఉన్న అన్నయ్యను కూడా మోసం చేస్తా. ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన అప్పటికే ఈసీ డిపార్ట్మెంట్లో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తూ ఉంటే ఆయన ప్రక్కన ఉన్నా కూడా నేను మోసాలు చేస్తూ నా జీవితంలో నేను అపవిత్రంగా బ్రతకటం మొదలుపెట్టాను. 228 రోజులు బడి జరిగితే నేను కేవలం 38 రోజులు బడికెళ్ళి మిగతా టైం అంతా కాలేజ్ దగ్గర కాసుకొని క్లాసులకు వెళ్ళి నోట్సులు రాసుకుని వాళ్ళ నోట్సులు తెచ్చి ఇంటి దగ్గర కూర్చొని రాసుకుంటుంటే మా అన్న పాపం నమ్మి ఏం చేసేవాడు అని అంటే, చదువుకుంటున్నానని చెప్పుకొని పాపం ఆయన కూడా సహాయం చేసేవాడు. కొన్నిసార్లు చాలాసేపు చదివావు, ఇంకొద్దులే పడుకో అని చెప్పేవాడు. ఇంతకీ 38 రోజులు బడికి పోయి మిగతా రోజులను ఎందుకు పోలేదని అంటే, కేవలం బాపట్ల సూర్యలంక బీచ్కి వెళ్ళటానికి, సినిమాలు చూడటానికి, బార్లకు వెళ్ళటానికి, తర్వాత జీడి మామిడి తోటలకు వెళ్ళి నా జీవితాన్ని అంత సమయాన్ని అంత చెడ్డ స్నేహితులతో పాడు చేసుకుంటూ నేను ఎవ్వరికి కనపడకుండా నా తెలివితో టీచర్లని, పేరెంట్స్ని మోసం చేస్తూ నా జీవితాన్ని గడిపాను.
సెలవులు కావాలంటే ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి, కాలేజీ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి నేను వారికి అబద్ధాలు చెప్తూ నా జీవితాన్ని గడిపాను. నా ప్రియ దేవుని పిల్లరా, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ గారు నా జీవితంలో నేను పాడైపోవటం చూస్తున్నాడు, కానీ నా అబద్ధాలు నమ్మి అవి వాస్తవాలు అనుకుని మరి ఎంతో జీవితంలో పతనమైపోతుంటే మరి ఆ పరిస్థితుల్లో ఆయన వేదన పడుతూ వచ్చాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఈ సినిమాలకు వెళ్ళడానికి నాకు సెలవులు కావాల్సి వస్తే నేను చేసే పని ఏమిటంటే, ఎప్పుడో చనిపోయిన మా తాతని ఇప్పుడు చంపేవాడిని సెలవులు కావాలంటే. చిన్నప్పటి నుంచి డ్రామాలు, డ్యాన్సులు వేయటం నాకు అలవాటైపోయిన కారణంగా ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి, ఎప్పుడో చచ్చిపోయిన మా తాత ఇప్పుడే చచ్చిపోయినట్టుగా, సార్ మా తాతయ్య చచ్చిపోయాడు సార్ అని చెప్పాను. ఆయన పాపం జాలి పడిపోయి సరే పోరా అనేవాడు. ఆ రకంగా ప్రయాణాల కోసం అని చెప్పి 2-3 రోజులు బడికి పోకుండా ఉండేవాడు. అన్నేమో 3 కిలోమీటర్లు నడిచెళ్ళేవాడు, నాకు మాత్రం 1/2 కిలోమీటర్కి సైకిల్ ఇచ్చేవాడు, కాళ్ళు నొప్పులు పుడతాయని. అట్లాగ నన్ను ప్రేమించి నాకు కావలసినవన్నీ ఇచ్చిన నేను కేవలం నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. చదువు నాశనం చేసుకున్నాను, నమ్మకత్వాన్ని పాడు చేసుకున్నాను, సమయాన్ని పాడు చేశాను, డబ్బును పాడు చేశాను, నాకున్న తెలివినంతా పాడు చేసేసాను. ఒక నెల చిన్న దినమని పెద్ద దినమని తాతయ్యని చెప్పేవాడు. 2వ నెల సెలవులు కావాల్సి వస్తే మరలా ఇంకో డ్రామా వేసేవాడు. సార్ దగ్గరికి వెళ్ళిపోయి, సార్ మా తాతయ్య చచ్చిపోయిన బాధలో ఉండి మా అమ్మమ్మ కూడా చచ్చిపోయింది సార్ అనేవాడు. పాపం అమ్మమ్మ ఇప్పుడో చచ్చిపోయింది. అయితే నేనేమనుకునేవానంటే, బతుకున్న వాళ్ళని చంపితే తప్పు, కానీ చచ్చిపోయిన వాళ్ళని చంపితే ఏం తప్పు? వాళ్ళ సావును ఉపయోగించుకొని ఇప్పుడు నేను ఉపయోగించుకుంటున్నాను అనుకునేవాడు. అమ్మమ్మని చంపి ఆ చిన్న దినం పెద్ద దినం డేట్లు వేసుకొని మరి అబద్ధాలు ఆడేవాడు. ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతానేమో, బేస్ సంఖ్యలో దినాలు పెట్టుకుంటారు కదా, అందుకని చిన్న దినం పెద్ద దినం సినిమాలు మారినప్పుడల్లా చేయటం అదే. 3వ నెల ఎప్పుడో మా మేనత్త చచ్చిపోయిందంట, ఎద్దు పొడిచి. నాన్న చూడలేదు అసలు ఆవిడ. 3వ నెల మా మేనత్త చచ్చిపోయింది సార్ అని ఏడ్చాను. ఏంటిరా నెలకొకరు చచ్చిపోతున్నారు మీ ఇంట్లో అన్నారు. సార్ ఏం చేస్తాను సార్, సాగు చెప్పేమని వచ్చిందా సార్, సెలవు కావాలి సార్ అని చెప్పాను. 4వ నెల ఏం చేయాలా, మా అమ్మకు పెళ్లి కాకముందు మా మేనమామ పిచ్చుకుక్క కలిసి చచ్చిపోయాడని నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పారు. 4వ నెల సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మా మామయ్య చచ్చిపోయాడు సార్, సొంతం మేనమామ సార్, 3గురిలో ఒకడు సార్ అని అంటే, సరే పోరా అనేవాడు. అలా అబద్ధాలు చెప్పటం, లీవ్ లెటర్లు రాయటం, వాళ్ళకి అప్పగించడం, నేను సినిమాల చుట్టూ తిరగడం. అన్నకు మాత్రం నోట్సులు తీసుకెళ్లి రాసేస్తున్నట్టే చదివేస్తున్నట్టే చెప్పేవాడు. ప్రోగ్రెస్ కార్డుల్లో నేనే దొంగ మార్కులు వేసుకొని సంతకాలు పెట్టి వాళ్ళకి ఇచ్చేసేవాడిని. ఈ రకంగా నా జీవితం కేవలం పతనం చేసుకున్నాను. 5వ నెల మా బావ ఎప్పుడో చచ్చిపోయాడు, ఆయన్ని చంపా. 6వ నెల మా మేన వదిన ఎప్పుడో చచ్చిపోయింది, ఆమెను చంపేశాను. ఇట్లాగా ఇంటిలో 10 మంది చచ్చిపోయిన వాళ్ళని చూసి 10 నెలలు 10 మందిని చంపి ఆ నెల సెలవులన్నీ వాడుకొని పరీక్షలు రాయిపోతే నాకేం వస్తుంది చెప్పండి. పరీక్షలు వచ్చేసినాయి, పరీక్షలు రాస్తున్నాను. మిగతా అన్ని సబ్జెక్టులు 5 గంటల లోపే. ఇంగ్లీష్ మీడియం బైపీసీ, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ దగ్గర, ఇందిరాగాంధీ దగ్గర నేషనల్ అవార్డులు తీసుకునే లెక్చరర్స్ అక్కడ ఉంటే అదంతా ఉపయోగించుకోకుండా కేవలం మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఒక్క హిందీ మాత్రం పాస్ అయ్యాను. ఎట్ట పాస్ అయ్యాను చెప్పనా? ఆ క్వశ్చన్ పేపర్ని కిందకి తిప్పి మీదకి తిప్పి అటు రాసి ఇటు రాసి టైం అంతా రాస్తే వాడెవడు బెత్తల బ్యాచ్ నా పేపర్ దిద్దుంటాడు. బెత్త అంటే 2 మార్కులు, జాన్ అంటే 5 మార్కులని, ఒళ్ళు బరువైన వాళ్ళు పేపర్లు దిద్దే వాళ్ళు మార్కులు వేస్తారు చూడండి. ఆ రకంగా వాళ్ళు నా పేపర్లు దిద్దుంటారు. బొటాబొట్టి మార్కులతోటి నేను హిందీ మాత్రం పాస్ అయ్యానని చెప్పుకోవడానికి పాస్ అయ్యాను. ఇక చూడండి, మొత్తం లోపలే 7th క్లాస్ 10th క్లాస్ మంచి మెరిటోరియస్ గా పాస్ అయిన నేను ఇక్కడ ఇంత ఫెయిల్ అయిపోయేసరికి అన్న నా మార్క్ లిస్ట్ కోసం ముందే వచ్చాడు. మా వాడు కాలేజీ ఫస్ట్ వచ్చి ఉంటాడు అనుకుని వచ్చి ప్రిన్సిపల్ ని మార్క్ లిస్ట్ అడిగితే ప్రిన్సిపల్ గారు చెప్పారు, ఏమిటయ్యా మీ వాడు 15 సంవత్సరాలు అవుతుంది మా కాలేజీ పెట్టి, ఇప్పటికీ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా మా కాలేజీలో అసలు ఉంచుకోము, అట్లాంటిది మీ వాడే అసలు హిస్టరీలో 5 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు అని అంటే, మా అన్న మార్క్ లిస్ట్ తీసుకొని, ఈ మావాడి కాదండి, మా వాడు అసలు మీరు ఇంటికి పంపించినా కూడా రాత్రి 12 గంటల దాకా చదువుతుంటాడు, ఈ మార్కులు ఎవడియో వెనకడియో ముందడియో మా వాడికి పడ్డట్టున్నాయి, మార్కులు కరెక్ట్ చేయించుకోవడానికి ఎక్కడికి పోవాలని అడిగాడు. అప్పుడు మా అన్నతో మా ప్రిన్సిపల్ గారు చెప్పారంట, వెనకోడి ముందోడి ఎవడికేం పడవు, మీ ఓడి మార్కులే మీ ఓడికి పడ్డాయి, 228 రోజులు బడి జరిగితే మీ ఓడి 38 రోజులు వచ్చాడయ్యా బడికి, అయినా ఏంట్రా మీకు ఇంత బ్యాడ్, ఈ సంవత్సరం నెలకొకరు చచ్చిపోయారు మీ ఇంట్లో అన్నాడు. అప్పుడు మా ఆయన అన్నాడు,
నెలకొకరు చచ్చిపోవటం ఏంటంటే అసలు మా ఇంట్లో మాకు సంబంధించి ఎవరు చచ్చిపోలేదండి ఈ సంవత్సరం అన్నాడు. నువ్వు ఆ సిడ్లగాడు అన్నవేనా అన్నాడట. సిడ్లగాడు అన్ననేనండి నేను. అయితే మొట్టమొదటి నెలల్లో మీ తాత, 2వ నెలలో మీ అమ్మమ్మ, 3వ నెలలో మీ మేనత్త, 4వ నెలలో మీ మేనమామ, 5వ నెలలో మీ బావ, 6వ నెలలో మీ వదిన, ఇగో లీవ్ లెటర్లని చూపించాడట. రైటింగ్ నాదే, సంతకం నాదే, పేర్లు మా ఇంట్లో వాళ్ళే, డేట్లు మాత్రమే తప్పు. వాళ్ళందరూ 15 సంవత్సరాల క్రితం చచ్చిపోయినారు, కానీ ఇప్పుడు చచ్చిపోయినట్టుగా రాశాను. ఇదంతా చూసిన తర్వాత అయితే వాడు బడికి రాలేదా? రాలేదు. సైకిల్ వేసుకొని వస్తాడు, ఎవరో ఒకరు చచ్చిపోయారంటాడు, వెళ్ళిపోతాడు. దినమంటాడు, వెళ్ళిపోతాడు. నేను ఏం చేయండి చచ్చిపోతే, అందుకని సెలవులు ఇచ్చాను. చచ్చిపోలేదా అన్నాడట. చచ్చిపోలేదండి. ఎవరు అన్నాడు. అయితే ఏం జరుగుతుందో కనుక్కోమన్నాడు. అన్న లెగిసి వచ్చాడు, క్లాస్మేట్స్ అందరినీ కూర్చోబెట్టి మా వాడు అసలు ఏం చేస్తున్నాడో చెప్పమన్నాడట. ఏడ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాడట. వాళ్ళు ఉన్న విషయాలన్నీ చెప్పేసేసారు. నేను సూర్యలంక బీచ్ వెంట తిరిగేది, సినిమా హాల్కి వెళ్ళేది, పార్కులకు వెళ్ళేది, జీడి మాటిమడి తోటలకు వెళ్ళేది, అన్ని కూడా వాళ్ళు చెప్పేసేసారు. అంతా చెప్పిన తర్వాత నన్ను పిలిచాడు. అందరు చుట్టూ ఉండగా వీళ్ళందరూ చెప్పేది నిజమేనారా అన్నాడు. వాళ్ళందరిని చుట్టూ వాడు ఒక్కొక్క ప్లేస్కి నాతో వచ్చినోడు నన్ను పట్టుకెళ్ళినాడు. నేను అప్పుడు వాళ్ళతో అన్నాను, ఒరే మొత్తం చెప్పారా మా అన్నకి అన్నాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఒరే మీ అన్న కొట్టుంటే తిట్టుంటే చెప్పేవాళ్ళం కాదురా, మీ అన్న ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతామా కాళ్ళు పట్టుకొని మమ్మల్ని బతిమలాడుతున్నాడు. నా తమ్ముడు చాలా మంచోడు, చాలా తెలివిగల్లోడు, వాడిని డాక్టర్ని చేస్తానని నాన్నకు ప్రామిస్ చేసి నేను వద్దంటున్నా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాను. కనుక వాడికి ఏదైనా నష్టం జరిగితే దానికి నేనే బాధ్యుడిని. నాన్నకేం సమాధానంలో చెప్పాలో తెలియట్లేదు. ఇప్పటికైనా చెప్తే వాడి జీవితాన్ని నేను బాగు చేసుకుంటా. ఇప్పటికి కూడా మీరు ఆపకుండా వాడు ఏం చేస్తున్నాడో నాతో చెప్పండి రా. ప్రిన్సిపల్ చెప్పే విషయాలతోటి నాకు మైండ్ పోయిందిరా. వాడింత నటిస్తాడని నాకు తెలియదురా, నిజం చెప్పండి అని కాళ్ళు పట్టుకొని ఏడ్చి అడిగాడట. అందుకని వాళ్ళు ఉన్న విషయం అంతా చెప్పారు. నీకేం చెప్పను? అందుకని అన్నాడు, నిజమేగా, వచ్చి సైకిల్ ఎక్కన్నాడు. సైకిల్ కనుక క్యారేజ్ ఉంటుంది, క్యారేజ్ మీద కూర్చుంటే ఎక్కడైనా దిగి పారిపోతానేమోనని ముందున్న రాడ్డు మీద కూర్చోబెట్టుకొని 2 చేతులు ఇట్ట హ్యాండిల్ పట్టుకొని నేను జారిపోకుండా దిగిపోకుండా జాగ్రత్తగా కాపాడుతున్నాడు నన్ను. ఎందుకనంటే 9వ తరగతిలో ఒకసారి అబద్ధం చెప్తే ఎద్దుల బండికి కట్టే తోలు బెల్టులతోటి తాట ఊడేటట్టు కొట్టాడండి ఆయన. అట్లాంటి నేను ఇన్ని పనులు చేస్తే, ఇంత సంవత్సరం పాటు మోసం చేస్తే నన్ను అక్కడే పడేసి ఇసుకలో కాళ్ళ కింద తొక్కేస్తాడు అనుకున్నాను, కానీ కొడతాడు అనుకున్నాను, కానీ దొలిపి ఎందుకో ఆ రోజు కొట్టలేదు. కొడితే పరిస్థితి ఏమయ్యేదో నాకు తెలియదు. కానీ ఆయన నన్ను సైకిల్ మీద ఎక్కించుకొని వస్తుంటే వెనకటి నుంచి ఒక క్లాస్మేట్ అన్నాడు, అన్నా పాపం వాడు చాలాసార్లు వద్దన్నా మేమే తొందర చేసి తీసుకెళ్ళామన్నా, సిరులకి ఏం తెలియలేదన్నా, వాడిని కొట్టబాకన్నా అన్నాడు. అప్పుడు మా అన్న అన్నాడు, నా ఎంగిలి పాలు తాగాడు బాబు, వాడిని నేను ఎందుకు కొడతాను అని ఏడ్చడం మొదలు పెట్టాడండి. ఇక 1 కిలోమీటర్ అనుకుంటాను తొక్కుకుంటూ వస్తున్నాడు, కానీ ఆయన ఏడుస్తున్నాడు, కళ్ళు తుడుచుకుంటున్నాడు, హ్యాండిల్ పట్టుకుంటున్నాడు. నాకు గుండెంతా బాధ అయిపోయింది. అయ్యో, అన్ని విషయాలు ఇప్పుడు దాకా నటించాను, కప్పెట్టాను. ఒకడు ఒడిలో నిప్పులు పెట్టుకుంటే అవి కాలకుండా ఉంటాయా? ఒకడు నిప్పుల మీద నడిస్తే వాడి పాదాలు కమలకుండా ఉంటాయా అని దేవుని వాక్యం చెప్పినట్టు మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనిషిడా ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు అన్నట్టుగా నేను చెడుగును విత్తాను, మోసాన్ని విత్తాను. ఈ రోజు మరలా నాకు చెడుగు, కీడు, అపజయాలు, అవమానాలు, అపనమ్మకం, అశాంతి, అసమాధానం నా జీవితంలో నేను కోసుకోవాల్సి వచ్చింది. అన్న ఏడుస్తున్నాడు. ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక మాట అడిగాడు, ఒరేయ్ వాళ్ళందరూ చెప్పిన నేను నమ్మట్లేదు, కానీ నీ నోటితో చెప్పరా, నువ్వు ఇవన్నీ చేయలేదు కదూ అన్నాడు. ఇంకా నేనేం చెప్పాలి? చెయ్యలేదని ఇప్పుడు దాకా నటించాను, ఇప్పుడు కూడా చెప్పనా? అంతా కాలిపోయిన తర్వాత కూడా. అందుకని నేను మౌనంగా ఉన్నాను. అయితే ఇంకో మాట చెప్పు, నీ అంతటా నువ్వు చేయలేదు, వాళ్ళందరూ చేయమంటే చేశాను అని చెప్పు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఏం చేయకూడదో నాకు తెలుసు, చేసేవన్నీ తప్పే చేస్తున్నానని కూడా నాకు తెలుసు, కానీ ఎవరికి కనపడకుండా మేనేజ్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను మేనేజ్ చేయలేకపోయాను. వాళ్ళు చేయమంటే మాత్రం చేయటానికి నాకు బుద్ధి ఉండ అవసరంలా. వాడు గడ్డి తినమంటే తింటానా, వాడు పెంట తినమంటే తింటానా? తప్పు చేయకూడదని నాకు తెలుసు, కానీ చేస్తే ఇంత నష్టం వస్తుందని మాత్రం తెలియలేదు. కనుక వెళ్ళాను, ఏదో చేస్తాను, మేనేజ్ చేస్తాను, రాత్రి చదివి పొద్దున్నే పరీక్షలు రాసి పాస్ అయిపోతాను అనుకున్నా. కానీ ఇంత ఓటం వస్తుందని, నా రంగంతా బయటపడిపోద్దని, నా మోసం అంతా నీకు తెలుస్తుందని నేను అనుకోలేదన్నా. వాళ్ళు చెప్తే చేయటం ఏంటి, నాకు ఇష్టమైంది నేను చేశా అన్నాను. నాకు ఇష్టమైంది చేశానంటావా? నిన్ను బతకనియనరా అన్నాడు. గబగబా వెళ్ళిపోయాడు. కాలుతో తంతున్నాడు, జుట్టు లాక్కుంటాడు, గోడకేసి గుద్దుతాడు, చొక్కాలు పట్టుకొని పీక్కుంటున్నాడు.
ఆయనకి మెంటల్ వచ్చిద్దేమో అనుకొని నేను అన్న దగ్గరికి వెళ్ళాను. అన్న అట్ట చేయబాకన్నా, భయంగా ఉందన్నా, నీకు కోపం వస్తే తప్పు చేసింది నాన్న కాబట్టి నన్ను కొట్టు, కానీ నిన్న అట్ట కొట్టుకొని ఆ గోడలకి వేసి కొట్టుకొని అట్ట చేయబాకన్నా అన్నాను. రైట్, నువ్వు పదరా రూమ్లోకి పోయి బట్టలు వదులు, నీ అంత చూస్తానని ప్యాంటుకున్న బెల్ట్ తీసాడండి. నేను మొత్తం వెళ్ళిపోయి ఒక టవల్ కట్టుకొని నిలబడ్డాను. ఎందుకంటే 9వ తరగతిలో నాకు అనుభవమే కదా, అబద్ధం ఆడితే తోలు బెల్టులతో కొట్టింది. కాబట్టి ఒక్క అబద్ధం ఆడితే తోలు బెల్టులతో కొట్టినాడు. ఇప్పుడు ఆ బెల్ట్ తోటి నన్ను బాగా కొడతాడని చెప్పి ఇక నాకు ఒక్కొక్కటి కనపడుతుంది. ఇక కాలేజీకి పోవటానికి లేదు, ఈ సబ్జెక్టులు నేను పాస్ అవ్వను, అన్న దగ్గర ఉండలేను, ఇంటికి పోలేను, నాన్న అంతకంటే ఎక్కువ కోపపడతాడు. ఎంత ప్రేమిస్తాడో ఆయనకు, ఓడిపోతే అంత కోపం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవడు స్నేహితుడు నా దగ్గర లేడు. ఓడిపోయిన జీవితంతో, చెడిపోయిన పేరుతో, పోగొట్టుకున్న నమ్మకంతో నేను ఒక్కడే మిగిలిపోయాను. నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను. మా అన్నకు బాగా కోపం రావాలి దేవుడా. ఆ కొట్టేటప్పుడు ఆ బెల్ట్ బకెల్ ఉంది, ఎక్కడో ఒక చోట నా కణతకో ఎక్కడో ప్రాణాధారమైన చోట తగలాలి. నేను ఇక్కడే చచ్చిపోవాలి. రేపటి నేను చూడకూడదు. మా అన్నకు విచక్షణ రహితంగా కోపం వచ్చి నన్ను కొట్టేటట్టు చెయ్యి. ఇదే నేను అడిగేది, నన్ను కొట్టకుండా చేయమని నేను అడగనని ప్రార్థన చేసుకొని మనసులో అనుకొని అలా మౌనంగా ఉన్నా. అన్న లోపలికి వచ్చాడండి. నేను అనుకున్నట్టే బెల్ట్ బకెల్ కిందకు వదిలేసేసి బెల్ట్ తోలు మాత్రం చేతికి కట్టుకున్నాడు. లోపలికి వచ్చాడు, తలుపులు కిటికీలు మొత్తం వేశాడు, బెల్ట్ పైకి ఎత్తాడు. ఎత్తగానే నేను ఒళ్ళంతా అప్పగించి అట్లాగే కాముగా నించున్నాను. కానీ కొట్టలేదండి. ఓసారి పెద్దగా అరిచి ఆయన గుండెలో ఉన్న ఆక్రోశం అంతా బయటకు వచ్చేటట్టుగా, ఆవేదనంతా పెద్దగా అరిసి బెల్ట్ ఒక మూలన పడేసి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను గట్టిగా వాటేసుకొని ఒక మాట అన్నాడు. ఒరేయ్, నిన్ను బెల్ట్తో కొట్టే ప్రయోజనం రా, కొడితే నీ ఒంటికి దెబ్బ తగులుద్దిరా, నీ చెడిపోయిన మనసుని ఎవడు బాగు చేస్తాడు రా. కొట్టనురా, కొట్టనురా తమ్ముడు, నిన్ను నమ్మానురా, నిన్ను నమ్మానురా. నేను అన్నం తినకుండా నీకు మెస్ కార్డులు ఇచ్చానురా. నేను పైన పడుకోకుండా కింద పడుకొని నీకు నిద్రభంగం అవుద్దని నీకోసం చేశా. 3 కిలోమీటర్లు నేను నడిచి 1/2 కిలోమీటర్కి నీకు సైకిల్ ఇచ్చి పంపించా. నా త్యాగం అంతా, నా నమ్మకం అంతా నాశనం చేశావు కదరా. అరకాల నుంచి నడినెత్తి వరకు నువ్వు పరిశుద్ధుడు అయ్యి మంచిగా దేవుని కోసం బతుకుతావు అనుకున్న, బాగా చదివి విలియం బూత్ కాలేజీలో ఫస్ట్ క్లాస్ వస్తావు అనుకున్నా, డాక్టర్ అయితే గొప్పగా నా తమ్ముడు డాక్టర్ అని చెప్పుకోవాలనుకున్నా, కానీ నీ జీవితం ఇంత పాడే చేసుకుంటావని నేను అనుకోలేదురా. నా పక్కలో పడుకొని నాతో ఉంటూనే ఇంత నాశనం అయిపోయావేందిరా, ఇంత మోసం చేసావేందిరా, నీకు మనసు ఎట్టొప్పిందిరా. నిన్ను కొట్టనురా, నేను కొట్టే శరీరానికి దెబ్బ, నీ మనసెవడు మారుస్తాడురా. నీ బతుకుని నువ్వే నాశనం చేసుకున్నావు గనక నువ్వే నాశనం అయిపోతావు. నేను కొట్టనని లెగిసి వెళ్ళిపోయాడండి బయటికి. ఆలోచన చేస్తే నాకు ఇంకా జీవితంలో శూన్యం తప్ప ఇంకేం కనపడట్లేదు. అన్నే ఇంత ఏడ్చి బాధపడితే ఇక నాన్నెంత బాధపడతాడు, నేను ఎక్కడ బతకాలి. అందుకే రేపు అన్న కొట్టకపోయినా సరే నేను చచ్చిపోవాలని నిర్ణయించుకొని అక్కడ ఏమంటారు బట్టలు ఆరేసే నైలాన్ తాడు ఉంటే అది తీసి ఫ్యాన్ కేసేసుకొని స్టూల్ మీద ఎక్కి ఊరేసుకొని స్టూల్ తన్నటానికి నిలవబడ్డాను. అప్పుడు ఓ మెల్లని స్వరం నాకు వినపడుతోంది, జీవితంలో ఓడిపోతే చావే నా పరిష్కారం. జీవితంలో ఓడిపోతే చావు పరిష్కారం కాదు, జీవితాన్ని సరిదిద్దుకోవాలి. మరణిస్తే ఇంతకంటే గొప్ప నాశనము, నరకము, శిక్ష నీ కొరకు ఎదురు చూస్తుంది అని ఎవరో మెల్లగా నా చెవులో చెప్పినట్టు, అయ్యో ఇటు చావాలేను అటు బతకాలేను, నేను ఇప్పుడు ఏం చేయాలా అని అప్పటికి మాత్రం తాడు తీసేసుకొని క్రిందకి దిగారు. పొద్దున్నే అన్నయ్య వచ్చేసాడు, నువ్వు ఇక్కడ ఉండటానికి వీలేదు, పెట్టి సర్దుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అంటే నేను ఇంటికి వెళ్ళిపోయాను, ఇంకేం చేయను. నాన్న కల్లాపి చల్లినంత వరకు కూర్చున్నాడు చైర్లో. ఆయన హెడ్ మాస్టర్, బాగా కొడితే 10 మందిని ఒకేసారి కొడతాడు. ఆయన తన్నితే దున్నపోతులు చచ్చిపోతాయండి, అంత బలం ఆయనకి. ఆయన ఎంత ప్రేమిస్తాడో అంత ద్వేషం, అంత కోపం ఆయనకి. ఇక నాన్నను చూడలేక పెట్టబట్టుకొని పోతా ఉంటే అక్కడి నుంచే పెద్దగా అరిశాడు నాన్న, రేయ్ నువ్వు నా కడుపునే పుట్టలేదురా, పనికి మాలినాడా, కల్లాపు చల్లినంత వరకు నా ప్రాంగణం తొక్కొద్దురా, ఎక్కడన్నా దూకి చచ్చిపో, శవం దొరికితే తెచ్చి పాతి పెట్టుకుంటా, లేకపోతే అసలు నువ్వు పుట్టలేదనుకుంటా అన్నాడు. పక్కనే అమ్ముంది, వయసు వచ్చిన పిల్లోడు ఫెయిల్ అయిపోయి ఇంటికి వస్తే ఏ టీవీ మెకానిజమో, ఏసీ మెకానిజమో, టైప్ రైటింగో ఏదో ఒకటి నేర్పించాలి కానీ అట్లా చచ్చిపోమంటే పిల్లాడు వెళ్ళి చచ్చిపోతే ఎట్లా అని అంటే ఎడంకాలు చెప్పు తీసుకొని అమ్మ మీదకి ఇసిరి కొట్టాడు. వాడిని లోపలికి రానిస్తే ఊరుకోను, వాడిని నేను ఎంతో ప్రేమించా, వాడిని ఎంతో నమ్మా, వాడు ఎంత కావాలంటే అంత ఇచ్చా, వాడు ఇంత మోసగాడు అనుకోవాలా.
నా కడుపున పుట్టిన వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంఆర్ఓలు, ఎండిఓలు అయ్యారు. ఈడు నా కడుపున చెడబుట్టాడు. అసలు ఈడు ముఖం చూడడం, ఈడు గొంతు వినటానికి నేను వీల్లేదు, వాడు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అన్నాడు. ఏం చేయాలి అర్థం కాక అమ్మకి ఎంతైనా ప్రేమ ఉంటుంది కదా. అమ్మ మెల్లగా సైగ చేసి అటు తిరిగి రమ్మనింది. ప్రహరీ గోడ వైపు వెళ్ళి సూట్ కేసు లోపలికి ఇచ్చేస్తే అమ్మ ప్లేట్లో అన్నం పెట్టి బయటికి ఇచ్చింది. ప్రహరీ గోడ ప్రక్కన కూర్చొని అన్నం తింటుంటే ఆ కన్నీళ్లు పోయి అన్నంలో పడి అన్నం అంతా ఉప్పగైపోయింది. ఏమిటి నా పరిస్థితి, ఇంట్లో కూడా అవకాశం లేకపోయింది. కాలేజీ వాళ్ళు బయటికి పంపించారు, అన్న బయటికి పంపించేసేసాడు. ఇంటికి వస్తే నాన్న ఇంట్లోకి కూడా రానివ్వట్లేదు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని 10 ఎకరాల పొలం అండి మాకు, 10 ఎకరాల పొలం, 4 గేదెలు, 4 ఎద్దులు, అమ్మ నాన్నకి ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగం, మాకెప్పుడు సమృద్ధి ఉండేది, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. నా బుద్ధి తక్కువైపోయింది, నాకు భయమే తక్కువైపోయింది, నా జీవితమే పతనమైపోయింది. ఇప్పుడు అందరూ చక్కగా చదువుకుంటున్నారు. పాడైపోయిన నా జీవితాన్ని చూసుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అది తీసుకురా ఇది తీసుకురా అని అడిగే నేను అడుక్కునేవాడిలాగా గోడ పక్కన కూర్చొని ప్లేట్లో అన్నం తినాల్సి వస్తుందని ఒక్క ముద్ద కూడా లోపల పెట్టుకోకుండా కన్నీళ్లు పడిన అన్నాన్ని బోరింగ్ దగ్గర కడిగేసి ప్లేట్ ఇస్తే ఇంతలోకి తిన్నావా అనింది అమ్మ. తిన్నానులేమ్మా తీసేసుకో అని చెప్పి మెల్లగా మెట్లెక్కి వెళ్ళి పైన పడుకున్నాను. 3 నెలలు మా నాన్నకు ముఖం చూపించలేదండి నేను. ఫస్ట్ ఇయర్లో 5 సబ్జెక్టులు మిగిలిపోయినాయి. సెకండ్ ఇయర్లో మరలా 6 థియరీ సబ్జెక్టులు రాయలా, 4 ప్రాక్టికల్స్ రాయలేదు. ఎవడో స్నేహితుడు ఇచ్చిన బుద్ధిహీన సలహాను బట్టి ఆ సలహాతో నేను పరీక్షలకు రాకుండా ఫీజు కట్టి పరీక్షలు మానుకున్నాను. మొత్తం 15 సబ్జెక్టులు మిగిలిపోయినాయి. ఇట్లాంటి నన్ను బతకనీయటమే కష్టం. మా నాన్న అసలు చంపాల్సింది కానీ ఎందుకో చంపలేదు. ఈరోజు మీ ముందు ఇలా నిలబడాలని దేవుని ప్రణాళికలో ఉంది కనుక 3 నెలలు మా నాన్నకు ముఖం చూపించలే. వాడు అన్నం తినాలంటే ఇంట్లో ఫ్రీగా తినకూడదు. వాడు ఈ 8 పశువుల్ని కాసి వాడు అన్నం తినాలి. పశువులు కాస్తేనే అన్నం పెట్టు, లేకపోతే వద్దని చెప్పి పనులను మాన్పించాడు నాన్న. అందుకని నేను ఇంకా పశువులకి వెళ్తున్నాను. ఇంట్లో నాన్నను చూడటానికి భయం. నాన్న పడుకున్నాక ఇంట్లోకి రావడం, నాన్న లెగవకముందే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. నాన్నకు ముందు కనపడితే ఏం చేస్తాడో కోపం. అందుకని భయంతో అలాగ గడుపుతున్నాను. ఒకరోజు ఏం జరిగిందనంటే గేదెలు తెచ్చుకుని ఇంటికి వచ్చాను. నేను బయట కూర్చొని సడన్ గా నాన్న బయటకు వచ్చాడు. నాన్న బయటకు వచ్చాడు, నేను ఇడిపోవాలా అని ఆలోచిస్తున్నాను. ఇంతలోకి నాన్న అన్నాడు, ఆ గేదెను కట్టేయకూడదు అన్నాడు. పోయమ్మ 3 నెలల తర్వాత మా నాన్న ఒక మాట మాట్లాడాడు నాతో అని సంతోషంగా నేను బంధం కలుపుకొని మరీ కట్టేస్తానులే నాన్న అన్నానండి. నేను ఆ గేదెను కట్టేయకూడదు అన్నాడు. నేను అన్నాను కట్టేస్తానులే నానా అన్నాను. అంతేనండి, ఏమనలేదు. ఇంత లావు కర్ర, 2 బార్ల పొడవున్న కర్ర తీసుకొని 2 చేతులతో గట్టిగా లాగిచ్చి ఇక్కడ కొడితే ఇంతెత్తు పొంగిపోయిందండి. అసలు ఈ చెయ్యి ఊడి కింద పడిపోయిందా అన్నంత బాధ, నొప్పి, కదిలించలేకపోతున్నాను. నేను నాన్న అడిగాను, నాన్న ఏమన్నాను? 3 నెలల తర్వాత నిన్ను చూశాను నాన్న, ఒక్కసారి నా కళ్ళ ముందుకు వచ్చి నువ్వు పని చెప్పేసరికి సంతోషపడ్డాను, నాతో మాట్లాడావని. పేరు ఊరు పిలవకపోయినా నాన్న కట్టేస్తానులే అన్నాను. ఎందుకు కొట్టావు నాన్న? నేను కట్టేనన్నానా? జవాబు చెప్పలేదా? తర్వాత కట్టేస్తానులే అని లెక్క లేకుండా మాట్లాడానా? ఏ కారణం వల్ల నాన్న కొట్టావు అన్నాను. అప్పుడు నాన్న అన్నాడు, అసలు నీ గొంతింటేనే నాకు తేళ్లు జరులు పాకినట్టున్నాయి అన్నాడండి. నాన్న ఇదేమన్నా ధర్మమేనా నాన్న? నువ్వు చెప్పిన పనికి నేను జవాబు చెప్పినా కూడా నా గొంతింటానికి నువ్వు ఇష్టపడకపోతే ముఖం చూపించొద్దంటే 3 నెలలు చూపించలేదు, ఇక గొంతు కూడా వినిపించొద్దనంటే ఈ భూమి మీద నేను బతకటమే నీకు ఇష్టం లేదా నాన్న అన్నాను. అవును, ఎక్కడన్నా దూకి చచ్చిపో, ఓడిపోయినోడా, ఎంత నష్టం చేశావురా, నిన్ను తలుచుకుంటుంటేనే నాకు బాధ అయిపోతుంది అన్నాడు. అప్పుడు నేను నాన్నతో చెప్పాను, సరే నాన్న ఇక నా గొంతు వినవు, నా ముఖం చూడవు, ఓడిపోయిన వాళ్ళు నీకు అవసరం లేదు కదా. నేను ఎవరికి అవసరం లేదు. ఆ రాత్రంతా అన్నం తినలేదు. పొద్దున్నే గేదెలను తీసుకొని వెళ్తుంటే అమ్మ బాక్స్ పెట్టింది. బాక్స్ కూడా నాకు అవసరం లేదని చెప్పి బాక్స్ గోడ మీద పెట్టేసేసి వెళ్ళిపోయాను. ఇక రాత్రి వస్తే నా శవమే రావాలనుకొని నిర్ణయించుకున్నా. చచ్చిపోతే చచ్చిపోయా, నరకానికి వెళ్తే వెళ్ళా, ఈ బతుకు బతకటం కంటే చచ్చిపోవటం బెస్ట్. ఊర్లో వాళ్ళు వద్దంటే ఇంటికి వస్తాం, బడిలో వాళ్ళు వద్దంటే ఇంటికి వస్తాం, గుళ్ళో వాళ్ళు వద్దంటే ఇంటికి వస్తాం, ఇంట్లోనే అమ్మ నాన్న వద్దంటే నేను ఎటుపోవాలి మరి. అందుకని నేను చచ్చిపోవటానికి నిర్ణయించుకొని వెళ్ళాను. 9 నుంచి 12 గంటల వరకు ఎదురు చూశాను. చుట్టుపక్కల పొలాల వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అక్కడ నిలబడ్డాను. ఎందుకు ఈసారి 2 సార్లు ముందు ఉరితాడుతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, ఈసారి ఎందుకు బావిలో దూకాలనుకున్నానంటే నాకు ఈత రాదు. నేను చివరిలో బతకాలన్నా బతకూడదు.
ఉరితాడు నా మెడలో ఉంది కాబట్టి చివరి నిమిషంలో తీసేసుకోగలుగుతున్నా. ఈ 2 స్తంభాల లోతైన బావిలో దూకితే ఎవరు లేని టైం చూసి నా శబ్దం ఎవరికి వినపడదు, నన్ను ఎవరు కాపాడరు, నాకు ఈత రాదు కనుక నేను బయటికి రాలేను, రేపటిని మాత్రం నేను చూడకూడదని జీవితం మీద ఆశ లేక నా జీవితం అంత అంధకారంగా, భవిష్యత్ అంత అవమానకరంగా కనపడుతుంటే అడుగు దూరంలో నిలబడ్డానండి. రాత్రంతా పగలంతా ఏడ్చున్నాను కదా, ఇక చచ్చిపోవటానికి అక్కడ నిలబడి బావిగట్టు మీద నించొని అడుగు దూరంలో ఉన్నాను. చచ్చిపోవటానికి నిర్ణయించుకున్నాను. ఒక్కసారి ఆలోచించుకున్నాను. పుట్టినప్పటి నుంచి నాన్న నన్ను అమితంగా ప్రేమించాడు, అమ్మ నన్ను అమితంగా ప్రేమించింది, 3 అక్కలు 3 అన్నలు నన్ను ప్రేమించారు. నేను దేవుని వాక్యం విన్నాను, చక్కగా చదువుకోవటానికి మంచి కాలేజీలకు నేను వెళ్ళాను. నాన్న ఒక్క రోజు కూడా నాకు కావాల్సినవి తక్కువ చేయలేదు. నేను ఈ స్థితికి రావటానికి కారణం ఎవరా అని ఆలోచించుకున్నాను. అమ్మ కాదు, నాన్న కాదు, టీచర్లు కాదు, స్నేహితులు కాదు, కేవలం నా మనసు నా జీవితాన్ని పాడు చేసింది. నా ఆశలు, నా కోరికలే నన్ను పాడు చేసినాయి, నా మోసమే నన్ను పాడు చేసింది. కాబట్టి నా జీవితం ఇక బాగవుదు గనక, దీనికి ఎవరు కారణం కాదు, నేనే గనక నన్ను నేనే చంపుకోవాలని కాలిలా దిప్పి ఆ బావిలో పడబోతున్నానండి. అప్పుడే మా ఊరు త్రిపురాంతకం, ఆ పక్కన ఒక చెరువు ఉంటుంది, కంకనాలపల్లి అనే ఊరు కనపడదు. ఆ ఊరిలో నుంచి ఇట్లాగే మధ్యాహ్నం 1 గంటప్పుడు 12:30 నా కొరకు ఎవరో ఒక పాస్టర్ వాక్యం చెబుతున్నాడు. ఊరు కనపడదు కానీ ఆ గాలివాటానికి దేవుని వాక్యం వినపడుతుంది. ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? కుమ్మరివాని చేతిలో కుండ విడిపోతే వాడు దాన్ని పడేస్తాడా? మరలా దాన్ని మెత్తగా పిసికి దానిలో ఉన్న రాళ్ళు పుల్లలు ఏరి సారి మీద పెట్టి మరొక యుక్తమైన పాత్రగా చేయడా? నువ్వు కూడా నా చేతిలో మంటి లాంటి వాడివి, నేను కుమ్మరిని. పగిలిపోయిన నీ జీవితాన్ని చూసి నిన్ను అందరూ అసహించుకుంటున్నారేమో, నా జీవితంతో ఇక ఏ ప్రయోజనం లేదు, నేను మరణించాలని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ అందరినీ ట్రై చేసావు, అందరినీ నమ్మావు, అందరి ఇష్టాలు నెరవేర్చావు, నీ ఇష్టాలు నెరవేర్చుకున్నావు. చివరికి జీవితం పాడైపోయి 16 సంవత్సరాలకి ఆత్మహత్య చేసుకోబోతున్నావు. పగిలిపోయిన పాత్రలను యుక్తమైన పాత్రలుగా చేసేవాడని నేనే. నీ రాళ్ళు పుల్లలు, నీ దురలవాట్లు, నీ దుష్ట స్నేహాలు, నీ దుర్బుద్ధిని గనక ఏరనిస్తే నేను నిన్ను యుక్తమైన పాత్రగా చేస్తానని ఆయన చెబుతున్నాడు. ఇక్కడున్నాడు గురించి ఆయన ఎట్ట చెబుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. దేవుని ఆత్మ అంటే ఇదేనేమో, దేవుడు తన వాక్కు ద్వారా ప్రజలతో మాట్లాడతాడంటే ఇదేనేమో అనుకుంటున్నాను. కానీ ఇట్లాంటి వాక్యాలు చిన్నప్పటి నుంచి చాలా విన్నాను. ఈ కుమ్మరి సంగతి నాకు తెలియదా? ఈ కొండ సంగతి నాకు తెలియదా? ఇట్లాంటి వాక్యాలు నేను బొచ్చి వినలేదా? కాబట్టి ఈ వాక్యం నా కొరకు కాదు, ఎవడైనా మొట్టమొదటిసారి వింటుంటే వాళ్ళ కొరకు. కానీ విని 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 చెడిపోయిన నన్ను దేవుడు కూడా క్షమించడు. నాకు మంచి రోజులు లేవు, నేను చచ్చిపోవాలని మరలా కాలు కదిపి దూకబోతుంటే ఆయన అంటాడు, ఈ వాక్యం నాకు కాదనుకుంటున్నావా అంటున్నాడు. ఈ వాక్యం నాకు కాదనుకుంటున్నావా? నన్ను దేవుడు క్షమించలేడనుకుంటున్నావా? నాకు మంచి రోజులే లేవనుకుంటున్నావా? అది సాతాను చెప్పే అబద్ధం. నేను చెబుతున్నా, ఒక్కసారి గనక నీ జీవితాన్ని నాకు అప్పగిస్తే నేను నిన్ను యుక్తమైన పాత్రగా చేస్తా అంటున్నాడు. అప్పుడు నేనన్నాను, ఒకవేళ నిజంగా ఈ వాక్యం నా కోసమే అయితే ఆయన నోటితో మరొక్కసారి ఈ వాక్యం నీ కోసమే అనిపించు అన్నాను. అప్పుడు నేను విరమించుకుంటా చచ్చిపోవటం అని అలా నిలబడ్డాను. వెంటనే ఆయన అంటాడు, ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తా ఈ వాక్యం నీ కోసమే అన్నాడండి. అసలు నేను నా మనసులో అనుకోవటం ఏమిటి, ఆయన అక్కడి నుండి చెప్పటం ఏమిటి? 2 కిలోమీటర్ల దూరం, ఊరు కనపడట్లేదు, ఎట్లా చెప్తున్నాడు అర్థం కాక ఇది కేవలం దేవుడు నా కోసమే మాట్లాడుతున్నాడని బావిలో దూకటానికి బదులు ఆ బావి గట్టు మీదే మోకరించి 2 చేతులు పైకెత్తి ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేశాను. నీవు కుమ్మరివి, నేను కుండను. చచ్చిపోదామనుకున్నా, నాన్నకి ఇష్టం లేదు. అమ్మ మా అసమర్థురాలు, నాన్నకి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. వాడు మన తోబుట్టుగా పుట్టడం దరిద్రమని అక్క వాళ్ళు అన్న వాళ్ళు తిడుతున్నారు. కాలేజీ వాళ్ళు పంపించేశారు. చర్చ్ వాళ్ళు నన్ను ఒకలా చూస్తున్నారు. బంధువులందరూ నేను ఓడిపోయానని నన్ను అవమానంగా చూస్తున్నారు. నన్ను బతకలేకపోతున్నా. మా నాన్న నా గొంతే ఇరనంటున్నాడు, ముఖం చూపించొద్దు అంటున్నాడు. నువ్వేమో యుక్తమైన పాత్రగా చేస్తానంటున్నావు, నాకు ఏమి అర్థం కావట్లేదని అక్కడే మోకరించి ప్రభుతో చెప్పా. నా పాపాలే ఈ స్థితికి వచ్చిన దానికి కారణం, నా దోషాలే, నన్ను క్షమించు, నన్ను బాగు చేయి, నాకు మంచి జీవితమీ అని చెప్పి ప్రభువుని అడుగుతున్నాను. నా ప్రియ దేవుని పిల్లారు, మధ్యాహ్నం 12 గంటలకు మోకరించిన నేను 4 గంటల వరకు ఈ రకంగా నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటుంటే నా మీదున్న భారమంతా దిగిపోయి నాలో గొప్ప ఆదరణ కలిగింది.
నా పరిస్థితులు ఏం మారలేదు, కానీ నా మనస్సు మారింది. అందుకే చెప్తున్న, ప్రార్థన చేసి ప్రభు దగ్గరికి వస్తే మొదట నీ మనస్సును, నీ నమ్మకాన్ని ఆయన మార్చేస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు. నీ హృదయం మారితే అప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా మార్చేస్తాడు. అది నా జీవితంలో దేవుడు జరిగించాడు. అంతే, సాయంత్రం అయిపోయింది. ఆ 8 పశువులను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఆ రాత్రి కూడా తినకుండా పడుకున్నాను. కానీ నాకెక్కడో ఒక అనుమానం, ఆయన ఎవరికో వాక్యం చదువుతుంటే అందులో వచ్చిన మాటలన్నీ నా కోసమే అని భ్రమపడి చచ్చిపోకుండా వచ్చానా ఏంటి? నేను అడగగానే ఆయన చెబుతాడు, ఆయన చెప్తే నా కోసమే అనుకుంటా, దేవుడే ఆయనలో ఉండి మాట్లాడాడు అనుకుంటా, నేను సంతృప్తి చెంది భ్రమపడి నన్ను నేనే మోసం చేసుకొని వచ్చానా చచ్చిపోకుండా? నిజంగా దేవుడు నన్ను బాగు చేస్తాడా అని ఆలోచిస్తూ అలా పడుకున్నాను. ఆ ఆలోచన ప్రభు విన్నాడేమో. అరణ్యంలో భీకర ధ్వని కలిగిన పాడైపోయిన ఎడారిలో నేను వాడిని కనుగొంటా, ఆవరిస్తా, పరామర్శిస్తా అని చెప్పిన దేవుడు ఆ తెల్లవారుజామున తన స్వరంతో నాతో మాట్లాడాడండి. ఆయన మాట్లాడే దేవుడు సజీవుడు. ఏం మాట్లాడాడో చెబుతున్నా. నా కుమారుడు సిరిల్ లెగిసి కీర్తనలు 16, 11 చదువు అన్నాడు. ఆ స్వరం వినపడింది, మనిషి కనపడ్డు. అక్క మజ్జిగ చిలుకుతోంది. అక్కను అడిగాను, అక్క నానున్నాడా అన్నాను. ఆమెకు పొద్దున్నే నా గొంతినేసరికి చీమలు జర్రులు బాకినట్టున్నాయి ఆమెకు కూడా. ఏయ్, నాన్న రాత్రి గుంటూరు పోలేదా, నీకు తెలియదా? తెలియనట్టు అడుగుతా, నోరు మూసుకొని పడక అనిందండి. పడుకున్నా. మరలా కాసేపటికి నా కుమారుడ సిరిల్ కీర్తనలు 16, 11 చదువు అని ఉంది. అప్పుడు అక్కతో అడిగాను, అక్క నువ్వు నేనే ఉన్నామా ఇంట్లో, ఇంకెవరైనా ఉన్నారా అన్నాను. ఏయ్ ఎందుకురా అనింది. కాదక్క, నాతో ఎవరో మాట్లాడుతున్నారక్క అన్నాను. ఏం మాట్లాడుతున్నారు ఏంటని అడగద్దండి. అడగకుండా మీతో ఎవరు మాట్లాడతారా, దెయ్యాలు తప్ప, పడక అనిందండి. మరలా మెల్లగా పడుకున్నాను. నేను చేసిన పనులకి, నేను చేసిన నష్టానికి, మోసానికి వీళ్ళందరూ ద్వేషించడంలో తప్పేమీ లేదు. నిజమే కదా, నాలాంటి ఒక చెడిపోయినోడితో దేవుడు మాట్లాడతాడా? ప్రవక్తలతో, ప్రార్థనా పరులతో, ఉపవాసాలు ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. కానీ ఒక మోసగాడితో తండ్రి కూడా క్షమించలేనంతగా తన తండ్రి మనసును నాశనం చేసి బతుకుని నాశనం చేసుకున్నాడితో దేవుడు మాట్లాడతాడా? ఒకవేళ దేవుడే మాట్లాడకపోతే మరి ఎవరు మాట్లాడుతున్నట్టు? దయ్యాలు పాడు చేస్తాయి కానీ వాక్యం చదివి బాగు చేయమని, బాగుపడమని దయ్యాలు చెప్పావు కదా. కానీ దేవుడే మాట్లాడితే, ఇంకొకసారి నాతో మాట్లాడితే బాగుండని అలా పడుకున్నానండి. కాసేపటికి మరలా ఆయన గొంతు మారింది. నా కుమారుడా సిరిల్ లెగిసి కీర్తనలు 16, 11 చదవమంటున్నానా అని గద్దించిన ఒక స్వరం. ఇక ఎవరేమనుకున్న అనవసరమని టక్కున లెగిసి అమ్మది రెఫరెన్స్ బైబిల్ నా దగ్గర ఉంటే తీసి చూశాను. అక్కడ 3 మాటలు ఉన్నాయి. జీవ మార్గములు నీవు నాకు చూపించదవు, నీ చేతిలో నిత్య సుఖములు కలవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని ఉంది. నా భయాలన్నీ ఆ 3. నాకు చావు తప్ప వేరే దారి లేదనుకుంటూ పడుకున్నా. బతికినా నాకు సుఖం లేదు. ఒకవేళ బతికినా నాకు సంతోషం, విలువ, ఘనత లేదు. నా బ్రతుకంత తృణీకారం, కన్నీరు, బాధ, వేదనే. అందుకే ఈ బతుకొద్దనుకొని నేను ముగించుకోవాలనుకుంటుంటే 66 పుస్తకాలు ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లక్షల వచనాలు ఇందులో ఉండగా నా గుండెల్లో ఉన్న బాధకు సమాధానంగా ఆ వచనాన్ని చదవమని దేవుడు చెబితే నేను వెంటనే చదివాను, మోకరించాను. మా యొక్క కిందకి మీదకి అగాదిగా చూస్తుంది, వీడు కూడా ప్రార్థన చేసేవాడేనా, ఈ ప్రార్థన కూడా మోసమా, నటనా అన్నట్టు చూస్తుంది. ఎవరేమన్నా నాకు అనవసరం అనుకొని మోకరించి ప్రార్థన చేసి బైబిల్ తీసి చదివిన తర్వాత దేవుడితో ఒక మాట చెప్పా, ప్రభువా నేను ఈ లోకంలో ఎవరికి అవసరం లేదు, అది నాకు బాగా తెలుసు. పశువుకి వేసినట్టుగా నాకు అన్నం వేస్తున్నారు, ఇక్కడ పని చేస్తే పెడుతున్నారు, ఒక కూలోడికి పెట్టినట్టు. మాట్లాడే హక్కు లేదు, ముఖం చూపించే హక్కు లేదు, నాకంటూ బాగా బతికే జీవితము లేదు. ఉన్నదంతా పాడు చేసుకున్నా. నా బ్రతుకుకు సుఖం లేదనే, నాకు మంచి రోజులు లేవనే, నాకు చావే గతని చచ్చిపోబోతుంటే ఆ సేవకుడితో మాట్లాడావు. ఆ సేవకుడి మాటలు ఊరక భ్రమపడి నా కోసం అనుకొని నేను వచ్చా. కానీ ఇప్పుడేమో స్వరంతో మాట్లాడి అదే మాట మరలా నువ్వు చెప్తున్నావు. ఒకవేళ నువ్వే గనక ఆ వాగ్దానం నాకు ఇచ్చుంటే అది నా జీవితంలో అక్షరాలా నెరవేర్చు. ఈ రోజు నుంచి నేను నీ కొరకే బ్రతుకుతా. మరలా ఆ చెడ్డ స్నేహాల జోలికి పోను, ఆ చురుల మాటల జోలికి పోను, ఆ చెడ్డ పనులు నేను చేయను, జాగ్రత్తగా చదువుకుంటా. నాకు ఒక మంచి జీవితం ఇచ్చి వీళ్ళందరి ముందు నన్ను విలువగా నిలవబెట్టు అని చెప్పి దేవునికి ఆ రోజు ప్రార్థన
చేశాను. ఏం జరిగిందో చెప్తా. 2 రోజుల తర్వాత ఫిరంగిపురం దగ్గర వేములూరుపాడు నుంచి భూషయ్య అనే నా క్లాస్మేట్ నాకు ఫోన్ చేశాడు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కి ఫీజు పడింది, కడతావా అన్నాడు. నేను అన్నాను, ఇంట్లో అన్నం తినటానికే లేదు, మాట్లాడటానికి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పటానికే లేకుండా ఉందిరా. 150 ఇవ్వమంటే నానివ్వడు, నీ దగ్గర ఉంటే నువ్వు కట్టురా, నా బ్రతుకు బాగైతే నీకు డబ్బులు ఇస్తా అని చెప్పాను. వాడు ఫీజు కట్టాడు. 2వ రోజు మళ్ళా వాడు ఫోన్ చేశాడు, పుస్తకాలు ఉన్నాయా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఉన్న పుస్తకాలు ఎక్కడో పడేశానురా, నాకు ఇంకా చదువు లేదు పాడు లేదని. కొన్ని చెదబట్టిపోయినాయి, కొన్ని తడిచిపోయినాయి అని. అంటే గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర ఓవర్ బ్రిడ్జి దగ్గర సండే మార్కెట్ లో సీనియర్ ఇంటర్ జూనియర్ ఇంటర్ బయాలజీ పేపర్లన్నీ టెక్స్ట్ పేపర్లు కట్టగట్టి 150 రూపాయల పార్సిల్ పోస్ట్ లో పంపించాడు. దేవుడిచ్చిన వాగ్దానంతో దేవుడు నన్ను బాగు చేస్తాడని, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను గనక, నన్ను పరిశుద్ధపరిచాడు గనక నాకు దేవుడు మంచి జీవితం ఇస్తాడని చెప్పి ఈ పుస్తకాలు తీసుకొని గేదెల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని చదువుకోవటం మొదలు పెడుతున్నా. చెప్పానుగా నా బడికి ఎన్ని రోజులు ప్రజెంట్ 228 రోజులు అయితే మన అటెండెన్స్ 38 రోజులు. ఇప్పుడు చదువుకోవాలంటే ఏం గుర్తు రావట్లేదు, ఏం చదివినా గుర్తు రావట్లేదు, ఏమీ గుర్తుండట్లేదు, అసలు అర్థమే కావట్లేదు. 10th క్లాస్ దాకా ఇంగ్లీష్ మీడియం చదివాను, తెలుగు మీడియం చదివాను, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం. ఆ ఇంగ్లీష్ మీడియం కూడా సరిగా చదవకపోతే ఇప్పుడు నా జీవితం ఎట్ట బాగవుద్ది ఏమో, దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు. అంత భారం దేవుడి మీదేసి చదవటం మొదలు పెట్టానండి. ఈ 11 టెస్ట్ పేపర్లు చదవటానికి టైం అయిపోద్ది, ఈ పక్క నుంచి ఆ పక్కకి చదవటానికే. కానీ అప్పుడు మాత్రం చెప్పాను, ప్రభువా, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు నీ యందే గుప్తమై ఉన్నవన్నావు, అడిగితే వాటిని ఇస్తానన్నావు. ఇంట్లో ఏం అడిగి పొందుకునే పరిస్థితి లేదు, ప్రేమతో ఇచ్చినన్ని రోజులు పాడు చేసుకున్నా, ఇప్పుడు అడిగే హక్కు అర్హత నాకు లేదు. నువ్వే నాకు జ్ఞానం ఇచ్చి జ్ఞాపక శక్తిని చదువుకుంటున్నానని చెప్పి ఈ పేపర్ నుంచి ఆ పేపర్ వరకు ఒక్కసారే చదివానండి. ఆ 1 రీడింగ్ లోనే అందులో ఉన్న విషయాలన్నీ గుర్తుపెట్టుకోవటానికి దేవుడు నాకు జ్ఞాపక శక్తిని ఇచ్చాడు. మధ్యలో ఒకసారి వెళ్ళి గుర్తున్నాయి రాసుకుందామని అమ్మ ద్వారా నాన్నకు కొంచెం రికమెండేషన్ పెట్టించా. అన్నం తినేటప్పుడు వాడేదో పరీక్ష ఫీజు కట్టుకున్నాడంట, టెక్స్ట్ పేపర్లు కూడా ఫ్రెండ్స్ పంపించారంట, చదువుకున్నాయి గుర్తున్నాయో లేదో రాసుకోవటానికి కాస్త పెన్సిల్ పేపర్ అడుగుతున్నాడు, కొనియకూడదు అనింది ఆమె. భయపడతా ఇక ఇంతెత్తులు ఎగిశాడండి. నా డాష్ గాడు అని ఎన్ని బూతులు తిట్టాడో చెప్పలేను. వరుసగా ఆయనకు వచ్చినన్ని బూతులన్నీ తిట్టి లక్షలు ఖర్చు పెడితే చదవనోడు డాష్ గాడు ఇప్పుడు పేపర్లు పెన్నులు కొనిస్తే చదువుతాడంటనా? చదువులేదేం లేదు, సావుమని ఎట్టో కట్ట పని చేస్తేనే అన్నం పెట్టు, ఇంకోసారి వాడి గురించి వచ్చి అడిగితావంటే నిన్నుదంతా పావలా కూడా ఇవ్వనాడికి అన్నాడు. మా అమ్మ బయటకు వచ్చింది, ఎట్టో కట్ట సావరా అంటుంది. నీ గురించి అడిగితే నన్ను కొడతానంటున్నాడు, పావలా కోటి ఇవ్వనంటున్నాడు, ఎట్టో కట్ట చావరా అని. అప్పుడు నేను అన్నాను, ఆయన చావమన్నాడు వినపడుతుంది, నువ్వు చావమంటున్నా. ఎవరు నేను బతకాలని కోరుకోవట్లేదమ్మా, ఒక్క దేవుడు ఒక్కడే కోరుకుంటున్నాడమ్మా నేను బతకాలని. అందరు చావు చావు చావు, ఎట్టో కట్ట చావు, ఇంతే. నేను కూడా చద్దామనే పోయా, ఆయనేమో చావద్దు నేను బతికిస్తానంటున్నాడు. కొనికపోతేలేమ్మా, పెన్ అడిగితే రూపాయి అవుతుందని పెన్సిల్ అడిగానమ్మా, నోట్స్ అడిగితే ఎక్కువ డబ్బులు అవుతాయని చిట్టు పేపర్లు కొని ఇవ్వన్నానమ్మా. అవి కూడా ఇవ్వరా? ఇవ్వకపోతేలే. మరలా మరుసటి రోజు వెళ్ళి ఆ బావితవగా వచ్చిన పెద్ద శుద్ధ ముక్కను పలకగా చేసుకొని చిన్న శుద్ధ ముక్కను బలపంగా చేసుకొని బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ దాని మీద రాసుకొని వెళ్ళి పరీక్ష రాశానండి. 2 నెలలు చదివిన తర్వాత 15 సబ్జెక్టులు ఎట్ టైం పాస్ అయిపోయానండి. అది ఎంత అద్భుతం అని అంటే అది నా వల్ల అయ్యే పని కాదు. 1 నెలకు 1 సంవత్సరానికి 6 సబ్జెక్టులు పాస్ కానీ నేను 2 సంవత్సరాల సబ్జెక్టులు పేరబెట్టుకుంటే 2 నెలలు చదివి వెళ్ళి రాస్తే దేవుడు అద్భుతంగా అవన్నీ పాస్ అయ్యేటట్టు చేశాడు. రిజల్ట్స్ వచ్చినాయి. నాన్న గొంతు మారింది ఇంట్లో. రిజల్ట్స్ రాగానే నాన్న అన్నాడు, పాస్ అయ్యావంటగా అన్నాడు. ఇటు తిరిగి నేను ఇటుంటే పాస్ అయ్యావంటగా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నాన్న నిన్ను మోసం చేసిన మాట వాస్తవమే. చెడ్డ తిరుగుళ్ళు తిరిగి నా జీవితాన్ని, నాకు ఇచ్చిన తెలివితేటలను అన్నింటినీ పాడు చేసుకొని ఓడిపోయి నీ దగ్గరికి వచ్చాను నాన్న. ఏ కొడుకైనా చెడిపోయి వస్తే ఏ రకంగా బాగు చేద్దామా అని ఎవరైనా ఆలోచిస్తారు నాన్న. నా ముఖం చూపించొద్దని చెప్పావు నాన్న. నా గొంతు వింటేనే గొడ్డును కొట్టినట్టు కొట్టావు నాన్న. రాసుకోవటానికి పావులా ఇవ్వమంటే పెన్సిల్ ఇవ్వలేదు నాన్న. నువ్వు పెన్సిల్ పేపర్లు ఇవ్వకపోయినా
నన్ను ఒక పనోడిలాగా చూడమని చెప్పినా, నా గురించి అడిగితే అమ్మను కొడతానని చెప్పినా, నన్ను మాత్రం దేవుడు చూశాడు నాన్న. దేవుడు నన్ను ధైర్యపరిచాడు నాన్న. నేను పాస్ అవ్వలేదు నాన్న, దేవుడు నన్ను పాస్ చేశాడు నాన్న అన్నా. ఈలోపు ఇటు తిరిగి మా నాన్న కూడా ఏడ్చేస్తున్నాడండి. నాకు తెలియలేదు. ఆయన గబగబా కళ్ళు తుడుచుకొని పక్కకు తిరిగి ఏడబాక అంటున్నాడు. ఆయన ఏడుస్తున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, నాన్న గుండెలో ఇంకా నా మీద ప్రేమ మిగిలిందని. నేను పాడైపోయానని కోప్పడ్డాడే కానీ నిజంగా నాన్నకు నా మీద కోపం లేదు. ఆయన ప్రేమను నేను వ్యర్థం చేసుకున్నాను గనక నేను ఇట్లాగే ప్రేమిస్తూ ఉంటే వాడు నా ప్రేమను అలుసుకు తీసుకొని నాశనమైపోతాడేమోనని కోప్పడ్డట్టున్నాడు. నాన్నకు ఎక్కడో నా మీద ప్రేమ ఉందనిపించింది. ఆయన ఏడుస్తా నా దగ్గరికి వచ్చాడు. ఏడబాక డిగ్రీ చదువుతావా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నువ్వు నమ్మి నన్ను చదివిస్తే ఈసారి చెడ్డ స్నేహాల జోలికి పోకుండా, సినిమాలు చూడకుండా, టయాన్ని వ్యర్థం చేసుకోకుండా నేను జాగ్రత్తగా కష్టపడి చదువుకుంటా నాన్న, నీకు మంచి పేరు తెస్తానా అని అంటే, ఆ రోజు నాన్నన్నాడు, నువ్వు కారణ జన్ముడివని నిన్ను కని నీకోసం మంచిగా మంచి స్థితిలోకి వస్తావని ఎదురు చూస్తా ఉన్నాను రా. నువ్వు చెడిపోయేసరికి నేను కోప్పడ్డాను రా. నాకేమో బాధేసిందిరా. చదివిస్తాను, బాగా చదువుకోరా అని దగ్గరికి వచ్చాడండి. ఆ రాత్రే వెళ్ళిపోయి ఏసీ కాలేజీలో గుంటూరులో నాకు అప్లికేషన్ తీసుకొని వచ్చాడు. నేను వెళ్ళి బిఎస్సిలో జాయిన్ అయ్యాను. 3 సెక్షన్లు, ఒక్కొక్క సెక్షన్కి 50 మంది. ఆ 3 సెక్షన్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆ 3 సంవత్సరాల్లో ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అవ్వలేదు. అది అయిపోయిన తర్వాత నేను కంప్యూటర్ మెడిసిన్ హైదరాబాద్లో చేశాను. అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్ వాళ్ళు నన్ను పిలిచి ఉద్యోగం ఇచ్చారు. రేడియాలజీ డిపార్ట్మెంట్లో మెడికల్ ఫీల్డ్లో పనిచేస్తున్నాను. కానీ దేవుని మందిరానికి వెళ్ళడానికి, పరిచర్య చేయడానికి, దేవుని వాక్యం చెప్పడానికి, దేవుడితో నేను చేసుకున్న నిబంధనను నెరవేర్చడానికి ఆ ఉద్యోగం అడ్డంగా ఉంది. డబ్బులు మాత్రం వస్తున్నాయి. ఏం చేయాలి మరి? ముందు నేను ప్రార్థనకి వెళ్ళాలా? నన్ను బ్రతికించి నా జీవితాన్ని బాగు చేసి కట్టిన దేవుని గురించి అందరికీ చెప్పాలా? మరి ఇప్పుడు ఏం చేయాలా? అందుకే ఉద్యోగం వదిలిపెట్టాలా. మరి ఏ ఉద్యోగం చేయాలా? ఏ ఉద్యోగం చేస్తే సేవ చేయడానికి బాగా అనుకూలం ఉంటుందో ఆ ఉద్యోగం. మా అన్నయ్య నీళ్ళు అడిగాను, టీచర్ ఉద్యోగం అయితే బాగుంటుందిరా, 4 గంటలకు బడైపోద్ది, రావచ్చు. సెకండ్ సాటర్డే సెలవు, సండే సెలవు, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, క్రిస్మస్ సెలవులు, అన్ని సెలవులేరా. వాళ్ళకున్నన్ని సెలవులు, అంత ఫ్రీ ఎవరికి ఉండదు. నువ్వు టీచర్ అయితే బాగా సేవ చేయొచ్చు అన్నాడు. మరి టీచర్ని అయితే బీఈడి చదవాలి. అందుకని నాన్న బీఈడి చేస్తాను నాన్న అన్నాను. అప్పుడు నాన్న ఏమన్నాడనంటే, తీసుకెళ్లి తర్లుపాడు బీఈడి కాలేజీలో బయాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీలతో నన్ను అక్కడ జాయిన్ చేశాడు. అక్కడ ఉన్న రాజకుమారి మేడం 1,50,000 రూపాయల సీటుని నాకు ₹1 కూడా తీసుకోకుండా ఇచ్చేసేసింది. 160 మందిలో నేను కాలేజీ ఫస్ట్ వచ్చాను. ఆ తర్వాత నేను ఎంఎస్సి జాయిన్ అవ్వడానికి వెళ్ళాను. అక్కడ కూడా సీట్లు అయిపోయినాయి అన్నారు. ఈ రూజ్వెల్ట్ రాజభూషణం సార్ అని చెప్పానే, నేను ఎక్స్ట్రా సీట్ల కోసం అప్లై చేశాను. ఒక 6 అవి వస్తే ఫస్ట్ సీట్ నీకే, వెళ్ళి ప్రార్థన చేసుకో అన్నాడు. మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పటికే 4 రోజులు అయిపోయింది కోర్సు స్టార్ట్ అయ్యి. అప్పుడు నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు ఎక్స్ట్రా సీట్లు ఇస్తే ఆయన పిలిచి, నీకోసమే ఈ టైంలో సీట్లు ఇచ్చినట్టున్నారు, వచ్చి జాయిన్ అవ్వమన్నాడు. ఎంఎస్సి మొత్తం పాస్ అయ్యి డిస్టింక్షన్లో నేను పాస్ అయ్యాను. ఎంఎస్సి అది అయిపోయిన తర్వాత ఎంఈడి సెంట్ పాల్స్ గిద్దలూరులో డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. ఆ తర్వాత నేను ఆల్ఫా స్కూల్ కి ప్రిన్సిపల్ గా వెళ్ళాను. ఆ తర్వాత ఎంఏ ఫిలాసఫీ చేశాను, ఎంఎస్సి సైకాలజీ చేశాను. ఆ తర్వాత డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ లో డిప్లొమా చేశాను. ఎంఫిల్ ఎడ్యుకేషన్ చేసి బీఈడి కాలేజీకి నేను ప్రిన్సిపల్ గా అయ్యేటట్టు దేవుడు సహాయం చేశాడు. నేను ఏ చదువుల్లో ఓడిపోయాను, అందులో 10 డిగ్రీలు చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. చదివే నాకు లేదని ఆత్మహత్య చేసుకోబోతే చదువులు నేర్పించే బడిలో నన్ను ప్రిన్సిపల్ గా దేవుడు నిలవబెట్టాడు. నేను ఎంఎస్సి చదువుతున్నప్పుడు సత్తెనపల్లిలో ఒకరు నన్ను యూత్ మీటింగ్కి పిలిచారు. అక్కడికి వెళ్ళాను. విద్యార్థిగానే వాక్యం చెప్తా ఉన్నాను. మా నాన్నకి ఎవరో చెప్పారంట, నీ కొడుకు మంచి ప్రసంగికుడైపోయాడు, ఎప్పుడన్నా నీ కొడుకు ప్రసంగాలు విన్నావా అని. అందుకని మా నాన్న నా కోసం అక్కడికి వచ్చాడు. మీటింగ్ అంతా అయిపోయింది. ఇట్లాంటి పెద్ద గ్రౌండ్, బయటకు వచ్చాను. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ, ఎవరి పిల్లాడు, ఎక్కడి నుండి పట్టుకొచ్చారు, ఏంటిట్ట పులి స్టాప్లు కామాలు లేకుండా మాట్లాడుతున్నాడు, ఎక్కడ దొరికాడు మీకు అని నన్ను అడుగుతున్నారు. వాళ్ళందరి మధ్యలో మా నాన్న గొంతు, నా కొడుకండి అంటున్నాడు. ఏమిట్రా మా నాన్న గొంతు వినపడుతుంది ఇక్కడ అని చూస్తే, మా నాన్న ఈయన ఎప్పుడు వచ్చాడు ఇక్కడికి అనుకున్నాను. ఆయన నా వైపు చూసి, నాకు 7 పిల్లలు, 6 వలన ఏం ఉపయోగం లేదు, ఈ 7వ వాడే నాకు గొప్ప పేరు తెస్తున్నాడు, ఈ 7వ వాడే నాకు మంచి పేరు తెస్తున్నాడు, అందరూ చెప్పుకుంటున్నారు నీ కొడుకు మంచి ప్రసంగికుడు అయ్యాడని, చూద్దామని వచ్చా అంటున్నాడు. ఇంతలో అక్కడ ఒక ఆయన అన్నాడు, నిజంగా నీ కొడుకే అన్నాడు ఒక ఆయన.
ఆయనకు కోపం వచ్చినట్టుంది. ఏరా, ఆడి ముక్కు నా ముక్కు ఒకలాగలేదా, ఆడి ముఖం నా ముఖం ఒకలాగలేదా, 7 పిల్లలు అచ్చుగుద్దినట్టు అచ్చంగా వాడు నా పోలికలతో ఉంటాడైతే ఏంట్రా నీ డౌట్ అంటున్నాడు. ఇలా నా గురించి ఆయన నా తండ్రిని అని చెప్పుకోవటానికి ఆయన అతిశయపడుతుంటే, నీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే ఎంత సంతోషమో, చంద్రమండలం మీదకి వెళ్తే ఎంత సంతోషమో నేను ఎరగను కానీ, నా కన్న తండ్రి నా గురించి అంతమంది ముందు నా కొడుకు వాడి వల్లే నాకు ఈరోజు గొప్ప పేరు వస్తుంది అని అంటే, నేను వెళ్ళి మా నాన్న పక్కలో నిలవబడి మా నానేనండి అని చెప్దాం అనుకుని బైబిల్ పట్టుకొని అట్లా కదలబోయానండి. వెంటనే నా మనస్సాక్షి నన్ను అడుగుతోంది. 1992 సంవత్సరం ఓడిపోయి నీ సూట్ కేసు పట్టుకొని మీ ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్న ఏమన్నాడు? కల్లాపు వెళ్ళినంత వరకు నా ప్రాంగణం తొక్కొద్దరా కుక్క, నువ్వు నాకు పుట్టలేదనుకుంటే ఎక్కడన్నా దూకి చచ్చిపోమన్నాడా? నీ ముఖం చూపించొద్దు, నీ గొంతు వినిపించొద్దు అన్నాడా? ఈరోజు మీ నాన్న మీ ఊరు వదిలిపెట్టి సత్తెనపల్లి వచ్చి ఎంతమందిలో నిన్నింతగా మెచ్చుకుంటున్నాడంటే కారణం ఎవరు? మీ నానేనా? ఇది ఫస్ట్ ప్రశ్న. నా ఆన్సర్ కాదు. మీ అమ్మ అసమర్థురాలు, ప్రేమించడం తప్ప తన్నించుకోవటం తప్ప అమ్మకేం తెలియదు. కాదు మరి పోనీ మీ అమ్మ, మీ అన్నలు, మీ అక్కల వాళ్ళు వాళ్ళ కడుపున తోబుట్టుగా పుట్టినందుకే వాళ్ళు నన్ను అసహించుకున్నారు, వాళ్ళు కూడా కాదు. మరి స్నేహితుల, వాళ్ళు నా జీవితాన్ని చింపిన విస్తరాకులాగా చేసి ఎవడి దారినో వెళ్ళిపోయాడు, వాళ్ళు కాదు. మరి ఎవరు? నేను చావాలనుకున్నప్పుడు నన్ను వెతికి రక్షించిన ఈ యేసు, నేను ఓడిపోయినప్పుడు నన్ను వెతికిన ఈ తండ్రి, కన్న తండ్రికి కూడా నేను ఇష్టం లేనప్పుడు నన్ను కోరుకున్న ఈ ప్రభు. అందుకే మరలా వెళ్ళి మోకరించి దేవుడితో చెప్పాను, అయ్యా, చావుకు నాకు అడుగు దూరం ఉన్నప్పుడు నువ్వు వచ్చి నా మరణాన్ని తప్పించి నశించిన నన్ను వెదకి రక్షించి నీ సాక్షిగా నిలబెట్టావు. బతుకంటూ బ్రతికితే నీ కొరకే బ్రతుకుతా, నీ కొరకే బ్రతుకుతా, నీలోనే అతిశయిస్తా. నాకు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వమని అడిగాను. నా ప్రియ దేవుని పిల్లలు, నా చదువులు కంప్లీట్ అయ్యి 2005 సంవత్సరంలో నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు నాకు మొదటి జీతం వస్తే మొట్టమొదటి జీతం దేవుడికి ఇచ్చి 2వ జీతంలో మా నాన్నకు సఫారీ డ్రెస్ కొనుక్కొచ్చి మా నాన్న చేతిలో పెట్టాను. మా నాన్నను చూసి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, నీకంటే ముందు 6 ఉన్నారు, అందరినీ చదివిచ్చా, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరు 1 రూపాయితో నాకేమీ తీసుకొచ్చి ఇవ్వలేదు, ఎందుకురా నాకు ఈ డ్రెస్ తీసుకొచ్చావు అన్నాడు. నేను చెప్పాను, నాన్న, నువ్వు మెడ్రాస్లో, బెంగళూరులో బట్టలు తెచ్చుకుంటావు, అంత విలువైన బట్టలు కొనటం, వాటి నాణ్యత నాకు తెలియదు, కానీ నేను ప్రయోజకుడినై నీకు మాత్రం ఏమైనా ఇవ్వాలని ఆశపడ్డా. నా కష్టార్జితంతో ఈ బట్టలు తెచ్చాను నాన్న. సఫారీ పెద్ద పెద్ద వాళ్ళందరూ వేసుకుంటారు, వేసుకోనానా, కుట్టించుకొని పక్కన పెట్టబాకు నాన్న అన్నాను. ఆయన గట్టిగా ఆ బట్టలు పట్టుకొని నన్ను వాటేసుకొని, ఇంతమంది ఉన్నారు కానీ ఎవ్వరు నాకేమీ గిఫ్టులు తేలేదు, నువ్వు తెచ్చావు కాబట్టి నేను వేసుకుంటానని వెళ్ళి కుట్టించుకొని ఆయన వేసుకున్నాడు. 78వ సంవత్సరం ఆయనకి 78 సంవత్సరాలు వచ్చినప్పుడు ఊపిరితిత్తులు పాడైపోయి గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆయన తీసుకెళ్తుంటే ఆయనకి వెంటిలేటర్ పెట్టాను.